పేదోళ్లకు ఏ తక్లీఫ్ ఉండొద్దని గవర్నమెంట్ తరఫుకెంచి కొత్త కొత్త పథకాలు పెడుతుంటారు. వాళ్ళకి ఏ తిప్పలా లేకుండా ఆసరైతుంటారు. అగో అట్లనే తెలంగాణలో పాత సర్కారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిర్రు. ఆడపిల్ల పెళ్లి చేస్తే అయ్యవ్వలకు బరువు తగ్గించేందుకు ఎంతో కొంత సాయం చేసేటి ఈగ్రం చేసిర్రు. కానీ దాన్ని కొంతమంది బద్మాషిగాళ్ళు గీతీరుగా ఆగం పట్టించిర్రు. పెళ్లి కాకున్నా ఏం లేదు, పేరంటం చేయకున్నా ఏం లేదు, ఉత్త కారట్లు కొట్టిస్తే చాలు, ఉత్త ఫోటోలు చూపెడితే చాలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తాయి, పైసలు ఖాతాలో పడతాయి. పెళ్లి ఎప్పుడన్నా చేసుకోవాలి కానీ పైకం అయితే ముందుగానే తీసుకోవచ్చు. ఓ ఇది మేమంటున్న ముచ్చట కాదు, గవర్నమెంట్ వాళ్ళు పట్టుకొచ్చిన కొత్త పథకం ఏం కాదు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో కొలువు చేసేటి కొంతమంది ఉత్తమ ఉద్యోగులు పట్టుకొచ్చిన కొత్త పథకం ఇది. కాకపోతే పబ్లిక్ కొరకు కాదు, వాళ్ళ అక్కడికే. వీర్పూర్ ఊళ్ళో ఉండేటి సాంబయ్య అనేటికి అన్నోళ్ళ బిడ్డకు పోయిన డిసెంబర్లో లగ్గమైందట. కళ్యాణ లక్ష్మి పైసలు వస్తే ఇంత ఆసరైతే అని దరఖాస్తు చేసేందుకు మీ సేవకు పోతే ఆధారం కార్డు నెంబర్ మీద 2019 కళ్యాణ లక్ష్మి పైకం తీసుకున్నట్టు చూపెడుతుందట. అట్టెట్టయిందని ఆరాధిస్తే ఇక గదే ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసేటి గణేష్ అనేటోని ఉద్దరకం ఇదంతా అని బయటపడ్డదట. సాంబయ్య బిడ్డది ఆధారం కార్డు పెట్టిండు అని ఇంటి ఆమెది ఫోటో పెట్టిండు. అంటే ఈమె ఆధారం కార్డు పెట్టి అని ఇంటి ఆమె పేరు మీద పైకం గుంజుకుండు అన్నట్టు. అంతేనా మేడం? ప్రజావాణి కార్యక్రమంలో పవర్ సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు. ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్గా పెళ్లి చేయడం జరిగింది, కానీ దానికి సంబంధించిన అమౌంట్ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమకి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది. అగనాట ఇద్దరి పేర్లు ఒకటేనాట, అందుకే అంత అలకగా అయింది పని అన్నట్టు మాట్లాడుకొచ్చింది ఎంఆర్ఓ మేడం. ఇంకేముంది, ఇక సాంబయ్య పోయి పోలీసు వాళ్ళకు పిరాదైండు. పోలీసు వాళ్ళు కేసు రాసుకొని గణేష్ గాని లెక్కలన్నీ తీసేటి పనిలో పడ్డారట. ఇది ఒకటేనో లేకుంటే ఇటువంటి ఇంకేమన్నా ఉండొచ్చునో మరి, ఏమో తీయాలి. అటెంకా అన్ని అయ్యే బయట పడతాయి. కానీ ఈ గణేష్ గాడు భలే ప్రమాదంగా ఉన్నాడు పోండ్రి.